తీసుకెళ్తారు అండ్ ప్లాన్ టు స్పెండ్ ఓకే 108 ఆన్ ఈటబుల్ 108 తినుబండారాలని వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఎక్కడికి? పిక్నిక్కి. ఓకే 3 of them however did not then turn up. అనుకోకుండా ముగ్గురు వేరే కారణం వలన వాళ్ళు పిక్నిక్కి వెళ్ళలేకపోయారు. ఓకే ఎంతమంది వెళ్ళలేకపోయారు? ముగ్గురు పర్సన్స్ వెళ్ళలేకపోయారు. రైట్. యాజ్ ఏ కాన్సిక్వెంట్ ఈచ్ ఆఫ్ ద రిమైనింగ్ హ్యాడ్ టు కాంట్రిబ్యూట్ 3 extra. అప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే ముగ్గురు వెళ్ళలేకపోయారో వచ్చిన వాళ్ళే ఆ తినుబండారాలు అనేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడేయకుండా మనిషి ముగ్గురేసి పంచుకున్నారనమాట. అంటే అంటే ఒక్కొక్క వ్యక్తి 3 వస్తువుల్ని మరి ఇంకెందుకు మన వాళ్ళు రాలేదు కదా వాళ్ళకి కూడా మనం తినేద్దాం. ఇప్పుడు కాజాలు మిగిలిపోయాయి అనుకోండి మనిషి 3 తినేస్తారు. లేదు ఏవో కుర్కురేలు మిగిలిపోయాయి అనుకోండి కుర్కురేలు 3 తినేస్తారు. కుర్కురేలు పట్టుకెళ్తారు పిక్నిక్కి. లేదు ఇడ్లీ అనుకోండి సపోజ్ 3 ఎక్స్ట్రా తింటారు. అర్థమైందా? అది అట్లా అనమాట. సరేనండి. ద నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ అటెండ్ ద పిక్నిక్ వాస్ ఎంతమంది పిక్నిక్ అటెండ్ అయ్యారు అని అడిగాడు. ఎంతమంది పిక్నిక్కి వెళ్ళాలనుకున్నారు అన్నది వేరు, ఎంతమంది పిక్నిక్ వెళ్ళారు అన్నది వేరు. ఏనన్నా మీకు అర్థమవుతుందా నేను అన్నమాట? పిక్నిక్కి వెళ్ళాలనుకోవడం వేరు, వెళ్ళిన వాళ్ళు వేరు. వెళ్ళాలనుకున్న వాళ్ళు 3 members ఎక్స్ట్రా ఉంటారు, వెళ్ళిన వాళ్ళు 3 members తక్కువ ఉంటారు. ఎన్ని ఐటమ్స్ అమ్మో చెప్పండి, ఎన్ని ఐటమ్స్ పట్టుకెళ్తున్నారు? ఫుడ్ ఐటమ్స్ 108 పట్టుకెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారో తెలుసా మనకి? ఏమా తెలియదు కాబట్టి ఎక్స్. సరే అయితే ఏం జరిగిందంటే అనుకోకుండా వెళ్ళవలసిన వాళ్ళలో ముగ్గురు డ్రాప్ అయిపోయారు. ఏదో కారణం చేత పిక్నిక్కి వెళ్ళలేకపోయారు, డ్రాప్ అయిపోయారు కాబట్టి X-3. ఒకవేళ పిక్నిక్ వెళ్ళేటప్పుడు 3 members ఎక్స్ట్రా అయ్యారంటే అప్పుడు ఏంటి పరిస్థితి? X+3 తెలుసు కదా మనకి. ఎప్పుడైతే ముగ్గురు జనాలు తగ్గారో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎన్నేసి తింటున్నారు? 3 ఎక్స్ట్రా తింటున్నారు అనమాట. అర్థమవుతుందా? మిగిలిపోయిన ఐటమ్స్ని బయట పాడేయకుండా వాళ్ళు 3 పంచుకొని తింటున్నారు అనమాట. రైట్ అండి. సరే ఇది మైనస్ సింబల్. ఇప్పుడే చెప్పిన విషయంలో ఏంటంటే ఇది కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఇది ముందు రావాలని లేదు, ఇది ముందు రావాలి, ఇది వెనక్కి రావాలి. అందుకే ఎక్స్ అనుకోకుండా X-3 వేయడం. అయితే అలాంటప్పుడు ఇదే రాసేచ్చు కదా సార్ అంటే ఎక్స్ అనుకోకుండా X-3 రాయలేం కనుక. సరేనండి. ఎక్స్కి X-3కి ఎల్సిఎం ఏంటి? X ఇంటూ X-3. సపోజ్ 6కి 9కి ఎల్సిఎం ఏంటి? 6 into 9 54 కాదు, 6కి 9కి కామన్ ఫ్యాక్టర్ 3 కాబట్టి ప్రోడక్ట్ బై 3. సో 54/3 18. కానీ వీటికి చరరాశులకు మాత్రం ఏంటి డైరెక్ట్గా మనం అటెంప్ట్ చేయడం మన యొక్క ఇది. సో చూసుకుంటే 108 ఆఫ్ చెప్పండి ఇక్కడ X-3. 108x ఈక్వల్ టు చెప్పాలి 3/1. అండర్స్టాండ్? 108x మైనస్ 300 324 మైనస్ 108x. అర్థమవుతుందా చెప్పిన మాట? X² మైనస్ 3x ఈక్వల్ టు చెప్పండి ఇక్కడ 3/1. సో దీనికి ఏమవుతుందండి? క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడే చెప్పిన విషయం ఏంటంటే ఈ మైనస్ మనం ఎలా తీసుకోవాలి? ప్లస్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ప్లస్గా తీసుకోవాలి? ఈ టర్మే ముందు వచ్చినప్పుడు ఈ టర్మే వెనక్కి వస్తే ఇదేమవుతుందండి? ప్లస్ అవుతుంది. మర్చిపోకండి ఆ విషయం. సందర్భానుసారంగా తీసుకోవాలి. ఓకేనా? సో చూసుకుంటే కనుక థర్డ్ టేబుల్తో ఇది పోతుందండి. 3 1 3 8 24. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే X² మైనస్ 3x ఈక్వల్ టు చెప్పండి 108. ఇది మైనస్ 108ని ఎలా రాసుకుంటాం మనం? ప్లస్ 108గా రాసుకుంటాము. రైట్ అండి. సో X² మైనస్ 3x మైనస్ 108 ఈక్వల్ టు 0. సో చూసుకుంటే కనుక 108x². సో ఏ 2 ప్రోడక్ట్స్ చేస్తే 108x² వస్తుందో చూసుకోవాలి. అర్థమైందమ్మా చెప్పిన మాట? ఏ 2 ప్రోడక్ట్స్ చేస్తే ఏంటి 108x² వస్తుంది, ఏ రెండింటి యొక్క అడ్జస్ట్మెంట్ చేస్తే మైనస్ 3x వస్తుందో చూసుకుంటే కనుక X² మైనస్ 12x ప్లస్ 9x మైనస్ 108 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ ప్లస్ చెప్పండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అర్థమైందా? 12 9 108 x ఇంటూ X² అదే మైనస్ 12 ప్లస్ 9 తీస్తే ఏమవుతుందండి? మైనస్ 3 అవుతుంది. సో x కామన్ తీస్తేనన్నా x మైనస్ 12 ప్లస్ 9 కామన్ తీస్తే x మైనస్ 12 అండి. ఓకేనా? సో ఈక్వల్ టు 0. ఇక్కడ ఏదైతే వచ్చిందో స్ట్రీమ్ అనేది ఇక్కడ అదే స్ట్రీమ్ రావాలి. ఇక్కడ x మైనస్ 12 వచ్చి ఇక్కడ x ప్లస్ 12 రాకూడదు. ఓకే, సింబల్స్తో సహా సేమ్ వేరియబుల్స్ మనకు రావాలి. సో x మైనస్ 12 2 వచ్చాయి కదండి, 2 రాయకూడదు, ఒకటే రాస్తామండి. ఈక్వల్ టు 0.
x ఈక్వల్ టు చెప్పండి 12 మైనస్ 9. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ కి ప్రిఫరెన్స్ ఇస్తామండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పిక్నిక్ వెళ్ళిన వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంతమంది అంటే అన్న 12. పిక్నిక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంతమంది? 12 మంది. పిక్నిక్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 9 మంది. ఎలా అంటే ముగ్గురు ఆగిపోయారు కాబట్టి. అంటే మనం ఇక్కడ ప్లస్ 12 తీసుకుంటామా 9 తీసుకుంటామా? వెళ్ళాలనుకున్న వాళ్ళు 12, కానీ వెళ్ళిన వాళ్ళు అంటే 9 మంది. అంటే ఆన్సర్ ఇక్కడ మనము 9 తీసుకుంటాం. అలాగే -9 కాదు, ఎప్పుడైనా పర్సన్స్ ఏజెస్ మైనస్లో ఉన్నా కనుక మనం 9 తీసుకుంటామండి. అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు 12, వెళ్ళిన వాళ్ళు 9. ఇది ప్రొసీజర్ అండి. ఆప్షన్ బట్టి చెప్తాను, ఒకసారి వినండి అమ్మా. సపోజ్ 12, 9, 8, 6 ఉన్నాయనుకుందాం. ఓకేనా? సరే, ఎన్ని ఎటబుల్స్ అండి చెప్పండి. ఎన్ని ఎటబుల్స్ అండి? ఎన్ని ఎటబుల్స్? 108 ఎటబుల్స్ బై 12 వేద్దాం. అర్థమైందా? అదే 108/9 వేద్దాం. ఎందుకు 9 వేద్దాం అండి? 12 మందిలో ముగ్గురు ఆగిపోతున్నారు. 12 9 108, 9 12. 9కి 12కి డిఫరెన్స్ ఎంత చెప్పండి? 9కి 12కి డిఫరెన్స్ ఎంత? 3. ఈ 3కి ఈ 3 సరిపోయింది. ఇది సరిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 12 ఇచ్చాడు సార్, 9 ఇచ్చాడు కదా సార్, మరి రెండింటికి కాంట్రవర్షియల్స్ ఏంటి సార్? 12 తీసుకోమంటారా 9 తీసుకుంటారా అనేది మీరు అడగచ్చు. నేనేం చెప్తున్నానంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు 12 మంది, వెళ్ళిన వాళ్ళు 9 మంది. అర్థమైందమ్మా? రైట్.